నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పీ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి సమస్యపై మా పోరాటం డిఎస్పీ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట వాస్తవ్యులు రాయుడు రమేష్ బాబుకు ముగ్గురు కుమార్తెలు. జోష్న కర్రసాము, కత్తిసాముల్లో నైపుణ్యం పొంది రాష్ట్ర స్థాయిలో 4 గోల్డ్ మెడల్స్, ప్రశంసా పత్రాలు, టోర్నమెంట్ ఆఫ్ ద బెస్ట్ ఆల్ రౌండర్ మెడల్ సాధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కోనసీమ ఖ్యాతిని జాతీయ అంతర్జాతీయంగా పోటీ పడేందుకు తర్ఫీదు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరులో జరిగిన పోటీల్లో తమ గురువులు నేర్పిన విద్యను అనర్గళంగా ప్రదర్శించి తోటి క్రీడాకారులతోనూ వీక్షకుల మదిలోనూ నిలిచిపోయేలా అవార్డులు, మెడల్స్ అందుకున్నారు. కోనసీమ జిల్లాలో పుట్టిన జోష్న ఆడపిల్లలా కాకుండా ఆడపిల్లలా పెంచాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు రమేష్ బాబు, సౌజన్య అమలాపురం విక్రమాదిత్య, నాగాదిత్య యొద్ద శిక్షణ ఇప్పిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఆడపిల్లలు భవిష్యత్తు దృష్ట్యా మగవారికి ధీటుగా పెంచాలని, తయారు చేయాలని మా యొక్క కోరికని, అందులో భాగంగా ఇంతటి ఖ్యాతి సంపాదించిన మా బిడ్డలు ఇంకా ఉన్నత స్థానంలో నిలవాలని, జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో నిలిచేందుకు, గెలిచేందుకు పట్టుదలగా కృషి చేస్తున్నారని, ఈ స్థాయిలో తీర్చిదిద్దిన గురువులకు మేము జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపారు. వాళ్ళ ఆదివాసి వేరే మన వరుస వేరు, మన వరుస సాధ్యం కానీ మనది అలా తెలియపోతుంది. అమ్ముతంలో ఇంకొకటి తప్పాలి. అమలాపురం పట్టణ పురోహితుడిని. ఆత్మ విద్యను అందరూ నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందులో ముఖ్యంగా స్త్రీలు కూడా ఈ ఆత్మ విద్యను నేర్చుకుని తద్వారా వారి యొక్క ఆత్మరక్షణ కల్పించుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక అందులో ప్రముఖమైనటువంటి విద్య చెడి తాలింకాలు అంటారు ఇక్కడ కోనసీమలో. దానిని కరసాం అని కూడా అంటారు. ఈ యొక్క కరసాములో విద్యలో సుమారుగా ఒక 50 మంది విద్యార్థులు తయారు చేయడం జరిగింది. అందులో 3 విద్యార్థులు అతి చిన్నారులు, 9 ఏళ్ల పాప, 12 ఏళ్ల పాప గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి కరసాం పోటీల్లో 4 గోల్డ్ మెడల్స్, ఆల్రౌండ్ గోల్డ్ మెడల్ కూడా సంపాదించడం జరిగింది. అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఇచ్చి మన కోనసీమ యొక్క ఖ్యాతిని చాటిన చిరంజీవుల్ని అభినందిస్తూ ఆస్వాదిస్తున్నాం. రాయుడు రమేష్ బాబు. నేను అమ్మాపురం పోస్ట్ ఆఫీస్లో జీరియస్గా పనిచేస్తున్నాను. నాకు వచ్చేసి 3 ఆడపిల్లలు. వాళ్ళలో మా పెద్ద అమ్మాయిని, చిన్న అమ్మాయిని కూడా ఇక్కడ కరసాం నేర్పించడం జరుగుతుంది. దానికి గల కారణం నేటి సమాజంలో ఆడపిల్లలపై అనేక అగత్యాలు జరుగుతున్నాయి. వాటిని తట్టుకొని మగాళ్ళ కన్నా ధీటుగా మా పిల్లలను తయారు చేయాలనే ఉద్దేశంతో నేను ఈ కరసాం నేర్పించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయి పోటీల్లో వీళ్ళని కరసాంలో నేను తీసుకెళ్లి పార్టిసిపేట్ చేస్తే మా పెద్ద అమ్మాయికి 4 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్, అలాగే మా చిన్న అమ్మాయికి 1 గోల్డ్ మెడల్, ఓవరాల్ ఛాంపియన్షిప్, ఓవరాల్ టోర్నీ ఆఫ్ ది ప్లేయర్ గా మా పెద్ద అమ్మాయి నిలిచింది. రేపటి సమాజంలో మా పిల్లలు ధైర్యంగా తిరగగలరు, మగాళ్ళ కన్నా ధీటుగా బతకగలరు అని చెప్పేసి నేను ఈ విద్యను నేర్పించడం జరిగింది. అదేవిధంగా మా ఆడపిల్లలందరూ కూడా
ఈ సెల్ఫ్ డిఫెన్స్ ఏదైతే ఉందో అది నేర్చుకోవాలని చెప్పేసి. నమస్కారం, నా పేరు రాయుడు సౌజన్య. మొన్న జూన్ 8వ తారీఖుని గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి కరసాము పోటీల్లో మా అమ్మాయి 4 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్ సంపాదించింది. టోర్నమెంట్ ఆఫ్ ద ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా ఈ అమ్మాయి కైవసం చేసుకున్నది. ఈ అమ్మాయికి ఇంత బాగా విద్య నేర్పించిన గురువు గారులందరికీ నా ధన్యవాదాలు. అలాగే కాకుండా దీనికి ఇంత ఇంట్రెస్టింగ్ గా ఈ అమ్మాయి నేర్చుకోవడానికి కారణం వాళ్ళ నాన్నగారు అంత ఇంట్రెస్టింగ్ గా అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి 3 years నుంచి ఆయన పడ్డ కష్టం చాలా ఉన్నది వెనకాల. ఆయన పడ్డ కష్టానికి ఈ అమ్మాయి నేర్చుకోవడానికి, వాళ్ళ గురుగారాలు నేర్పించడానికి అన్నిటికీ కూడా రైట్ జోష్న అండి. అందరికీ నమస్కారం. నేను 7th క్లాస్ చదువుతున్నాను అంబాజీపేట హై స్కూల్లో. మొన్న జరిగిన గుంటూరులో జరిగిన కరసం పోటీలకి వెళ్ళడం జరిగింది. 4 గోల్డ్ మెడల్, 1 సిల్వర్ మెడల్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు తీసుకోవడం జరిగింది. దీని అంతటికీ కారణమైన మా తల్లిదండ్రులకి, గురువుగారికి పాదాభివందనాలు. మా గురువుగారు నేర్పించిన గురువుగారి పేరు విమలాదిత్య గారు, విజయాదిత్య గారు, విక్రమాదిత్య గారు, మహేంద్రాదిత్య గారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను.